వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోతుంది కాబట్టి ఈరోజు వీడియో వచ్చేసరికి అక్షయ తృతీయకి నేనేం తీసుకున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మనం అక్షయ తృతీయకి గోల్డ్ కొనాలి అని ఏం రూల్ లేదు, గోల్డే కొనాలని లేదు, అండ్ గోల్డ్ కొనలేకపోతే ఆల్టర్నేట్ ఏం కొనొచ్చో చెప్పాను. సో ఏదో ఒక అకేషనల్లా పెట్టుకొని మనం గోల్డ్ కొన్నాము అంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్లా ఉంటుందని చెప్పి. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు, మీకు వీడియోస్ యూజ్ అవుతున్నాయంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే చూపిస్తాను అనమాట ఏం తీసుకున్నాను అని చెప్పి. ఇవే బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్. సో వీటి డీటెయిల్స్ చెప్తాను. ఇవి మీరు కూడా సింపుల్గా ట్రై చేయొచ్చు, ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇది నేను మదనపల్లి బ్రహ్మ జ్యువెలర్స్ నుంచి తీసుకున్నాను. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. వీళ్ళది ఒక షాప్ కూడా ఉందన్నమాట మదనపల్లిలో. నేను వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేశాను. సో ఈ డీటెయిల్స్ వీళ్ళ గురించి తర్వాత చెప్తాను. సో ఫస్ట్ తీసుకున్నది వచ్చేసరికి ఇవన్నమాట. ఇవి సింపుల్ ప్లెయిన్ బ్యాంగిల్స్. ఇవి మనము చెప్పాను కదా, మనం గోల్డే కొనాలని లేదు, మనం ఆల్టర్నేటివ్గా అక్షయ తృతీయ అప్పుడు గోల్డ్ కొనొచ్చు, సిల్వర్ కొనొచ్చు, ఎవరికన్నా దానం చేయొచ్చు, పూజలు చేయొచ్చు, ఇట్లా ఏవైనా అనమాట. ఏదైనా ఒక పని మంచిగా మనం చేస్తే అది డబల్ అవుతుంది అని చెప్పి అక్షయ తృతీయ అంటే. సో దానివల్ల అండ్ ఏదైనా గుడ్ థింగ్స్ చేయాలి, ఏదైతే మనం మంచి చేస్తామో అది మంచి చేసినా, గోల్డ్ కొన్నా, వెండి కొన్నా, లేదంటే మంచి పని చేసినా అది పుణ్య రూపంలోనో ఏదైతే చేస్తామో అది డబల్ అవుతుందని చెప్పి. కాబట్టి ఒక సెంటిమెంటల్లో కొంతమంది కొంటుంటారనమాట. సో జస్ట్ ఇవి మీరు ఎంత పడి ఉంటాయని మీరు గెస్ చేస్తున్నారు, మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ మీరు ఏం పర్చేస్ చేశారో కూడా నాకు కామెంట్ చేయండి. ఒకవేళ అక్షయ తృతీయకి కొనని వాళ్ళు ఉంటే కనుక మీరు ఇప్పుడు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి నాకు జస్ట్ 4000 రూపీస్ పడ్డాయంటే నమ్ముతారా? గోల్డ్ బ్యాంగిల్స్ 4000 రూపీస్ ఏంటి అని అనిపించింది కదా, ఎందుకంటే ఇవి గోల్డ్ కోటెడ్ సిల్వర్ బ్యాంగిల్స్ అన్నమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి. ఇవి గోల్డ్ కోటెడ్ సిల్వర్ బ్యాంగిల్స్ అన్నాను కదా. ప్రెజెంట్ అయితే రేట్ చాలా పెరిగింది కదా, సో గోల్డ్ కొనాలంటే కష్టము. కానీ మనము ఇవి ఏంటి అంటే మొత్తం కూడా ఇది సిల్వర్ ఉందన్నమాట. మన సైజుని బట్టి, మన వెయిట్ని బట్టి మనకి వాళ్ళు సెండ్ చేస్తారు. అండ్ దీని మీద 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్ వేశారు. గోల్డ్ కోటింగ్ ఉండడం వల్ల మనకి ఏంటంటే 4000కి వచ్చాయి, అంటే మనకి సిల్వర్ కాస్ట్కి వచ్చినట్టు. సో సిల్వర్ కూడా ఇన్వెస్ట్మెంటే కాబట్టి ఈవెన్ మనం దీన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూసినా మనం సిల్వర్ కొన్నట్టు. లేదు మనం గోల్డ్ కొనాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఇట్లా సిల్వర్ వాటి మీద గోల్డ్ కోట్ వేసి వచ్చింది కాబట్టి మనం గోల్డ్ యూస్ చేస్తున్న ఫీలే ఉంటుంది. ఎందుకంటే అసలు చూడొచ్చు సేమ్ గోల్డే అన్నమాట. చూస్తే ఎవరైనా మనం చెప్పే వరకు తెలియదు, అంత షైన్, ఆ వెయిట్ అంతా కూడా చాలా బాగుంది. మనం ఈవెన్ గోల్డ్ బ్యాంగిల్స్ చేయించుకున్నా మీకు చాలామందికి ఐడియా ఉంటుంది, లోపల ఇలా లక్క లాంటిది కానీ ఇంకేదైనా ప్లాస్టిక్ బ్యాంగిల్ వేసి దాని మీద మనకి వేసిస్తారు. ఇవి మాత్రం కంప్లీట్ వెయిట్ అంతా సిల్వర్, లోపల ఏం లేదు. ఇవి డైలీ వేర్ యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, సింపుల్గా యూస్ చేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మరి గోల్డ్ కోటింగ్ కదా, కలర్ పోదా అంటే కనుక ఇది మనం డైలీ వేర్ యూస్ చేసామో అనుకోండి, మనకి ఆల్మోస్ట్ 8 months నుంచి 1 year వరకు వస్తుందని చెప్పారు. కాకపోతే మనం వాటర్కి అయితే టచ్ చేయకూడదు అనమాట. ఎందుకు అంటే ఇవి చెప్పాం కదా గోల్డ్ కోట్ ఉంది కాబట్టి ఆ గోల్డ్ కోట్ పోతుంది, అంటే మనకి ఇంకా సిల్వర్ లాగా కనిపించడం అన్నది స్టార్ట్ అవుతుంది. సో మనం ఈవెన్ డైలీ వేర్ యూస్ చేయాలనుకున్నా సరే 8 months నుంచి 1 year వరకు కూడా ఈ గోల్డ్ కోటింగ్ అన్నది పోకుండా వస్తుంది. లేదు ఎప్పుడన్నా అకేషనల్కి వేసుకోవాలి అనుకోండి, మ్యాక్సిమం 3 to 4 years వరకు అయితే వస్తుందని చెప్పారనమాట. ఎందుకంటే మనము అంత ఎక్కువ వాటర్కి అయితే టచ్ చేయం కదా, ఏదైనా కానీ వాటర్కి టచ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకున్నామంటే మంచిగా వస్తుంది. ఈవెన్ ఈ గోల్డ్ కలర్ పోయినా దాని తర్వాత అంతా కూడా మనకి సిల్వర్ అయితే ఉంటుంది కాబట్టి ఈవెన్ రిటర్న్ అప్పుడు కూడా మనకి అమౌంట్ అయితే వస్తుంది అన్నారు. అప్రాక్సిమేట్గా ఇది నాకు 4000 అలా పడిందని చెప్పాను కదా. ఇది 30 grams ఉందన్నమాట. వెయిట్ వచ్చేసరికి 30 grams, 28 grams. 28 grams. ఈ 28 grams అన్నది సిల్వర్ వెయిట్ కంప్లీట్గా. సో ఆ సిల్వర్ దాని మీద మన సైజ్ ఇది 24 or 26 అలా ఉంటుంది అనమాట. ఇది అంటే నాకైతే ఇది 26 నేను చెప్పింది, బట్ నాకు ఇది 24కి 26కి మిడిల్ సైజ్ లాగా అనిపించింది. అంటే 24 సైజ్ నాది, నాకు సరిపోయింది, 26 వాళ్ళకి కూడా సరిపోయింది. సో అలా ఉందన్నమాట ఈ బ్యాంగిల్ అయితే. ఇది 28 grams పడింది మనకి. అరౌండ్ 4000 అలా కాస్ట్ అయితే పడుతుందన్నమాట మనకి. వాళ్ళే నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన సెకండ్ డేకి అలా రిప్లై ఇచ్చారు. సో ఎవరన్నా పర్చేస్ చేయాలి అనుకోండి, మీకు ఇలా డీటెయిల్ అనమాట వాళ్ళది. సో వాళ్ళ మదనపల్లి బ్రహ్మ సిల్వర్స్ అని ఇన్స్టాగ్రామ్ ఉంది, లేదు అంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంది చూడండి. ఈ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. చేశారు అంటే వాళ్ళ దగ్గర ఇంకా డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తారు. బ్యాంగిల్సే కాదు, ఈవెన్ ఇది సేమ్ సిల్వర్ జ్యువెలరీ, వీళ్ళు అన్నీ కూడా సిల్వర్ మీద ఇలా గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ అనమాట. వీళ్ళ దగ్గర ఇంకా కడా బ్యాంగిల్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, మన ఇయర్ రింగ్స్, ఇలాంటి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళది ఓన్ షాప్ కూడా ఉంది కాబట్టి ఇది ఎక్కడ ఫేక్ కదా. అంటే మనకు ఆన్లైన్ కొనాలి అంటే
కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కదా, అందుకని చెప్తున్నాను. ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఉంది అండ్ వాట్సాప్ నెంబర్ ఉంది. వీటన్నిటితో పాటు క్యాష్ ఆన్ డెలివరీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే క్యాష్ ఆన్ డెలివరీ అయితే కనుక కొంచెం అమౌంట్ అడ్వాన్స్ పే చేయాలి. ఐ థింక్ అరౌండ్ 100 రూపీస్ లోపే పే చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిటర్న్స్ వచ్చేస్తున్నాయంట క్యాష్ ఆన్ అయితే, అందుకని చెప్పి. సో నేను వాళ్ళని అడిగి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను. మీకు కూడా షేర్ చేస్తే యూజ్ అవుతుందని చెప్పి నేను వాళ్ళకి కాల్ చేసి ఇట్లాగా యూట్యూబ్ ఉంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని చెప్పి అడిగితే నాకు డీటెయిల్స్ చెప్పారు ఇవన్నీ కూడా. అండ్ రిటర్న్ కూడా అడిగాను. ఒకవేళ మీ షాప్లో తీసుకొని బయటివి మేము రిటర్న్ సిల్వర్ కదా, మనం ఎప్పుడన్నా రిటర్న్ అప్పుడు మనకి అమౌంట్ వస్తుందా అంటే వేరే షాప్లో అయినా కానీ మనం ఇప్పుడు సిల్వర్ ఎలా అయితే పాతది సిల్వర్ ఎక్స్చేంజ్ చేసుకుంటామో అట్లనే చేసుకోవచ్చు అని చెప్పారనమాట. బట్ వాళ్ళ షాప్లో అనుకోండి, నేను అడిగిన అప్రాక్సిమేట్గా ఒకవేళ నేను ఇదే సేమ్ బ్యాంగిల్స్ రిటర్న్ ఇప్పుడు మీ షాప్కే పంపి నాకు రిటర్న్ అమౌంట్ కావాలి అంటే ఎంత అప్రాక్సిమేట్ రావచ్చు అంటే ఒక అరౌండ్ 2000 వరకు రావచ్చు అని చెప్పారు. అదేంటంటే మనం వాళ్ళ షాప్కి పంపిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారనమాట, వెయిట్ ఎంత ఉంది, సిల్వర్ ప్యూరిటీ ఇదంతా మళ్ళీ ఒకసారి వాళ్ళు చెక్ చేసుకొని, అంటే కొంతకాలం యూస్ చేసి ఉంటాం కాబట్టి అప్రాక్సిమేట్గా మనకి 2K అమౌంట్ వరకు రిటర్న్ రావచ్చు అని చెప్పారు. సో అది మనం తీసుకునే ఐటెంని బట్టి అది ఉంటుంది అనమాట. ఇవి మీరు చూసుకోవచ్చు, దీని మీద SKJ 70 అని ఉంది. అంటే ఇదేంటి అంటే ఇందులో 70% సిల్వర్ ఉన్నట్టు. అంటే కొన్ని జ్యువెలరీస్ అన్నవి వీళ్ళ దగ్గర కంప్లీట్ ప్యూర్ సిల్వర్ అంటే 90%, 99% సిల్వర్ ఉండి రిమైనింగ్ గోల్డ్ కోటెడ్ ఉన్నాయి, లేదా ఇలాగ 70% ఉండి గోల్డ్ కోటెడ్ కూడా ఉన్నాయన్నమాట. అంటే అది ఇంకా బ్యాంగిల్ బట్టి ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ అంత స్ట్రాంగ్గా రావాలి అంటే ఇవి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్తో సిల్వర్ తీసుకొని రిమైనింగ్ గోల్డ్ కోట్ వేయాలి. ఇవి మనకి డైలీ వేర్ కూడా బాగుంటాయి. నేను జస్ట్ సింపుల్గా ఉంటే చాలు అని చెప్పి ఇలాగా ప్లెయిన్ బ్యాంగిల్సే తీసుకున్నాను. ఇందులో డిజైన్ బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. జెంట్స్ కూడా మన వ్యూవర్స్ ఒకళ్ళు కామెంట్ చేశారు కదా అప్పుడు, సో అందుకని నాకు డీటెయిల్గా వీడియో చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది అనిపించి చేశాను అనమాట. ఇవి ఇప్పుడు వేర్ చేస్తే ఎలా ఉంటాయో కూడా నేను చూపిస్తాను. సో మనం హ్యాండ్కి వేసుకున్నా కూడా ఇలా చాలా బాగుంటుంది అనమాట. డైలీ వేర్కి ఇలాగా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు, ఇలా 2 బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. ఈవెన్ మట్టి గాజులతో కూడా పేరప్ చేయొచ్చు. మట్టి గాజులతో పేరప్ చేస్తే కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూసారా, ఈవెన్ మనం మట్టి గాజులతో కూడా ఇలా పేరప్ చేసినా కూడా చాలా బాగుంటాయి అనమాట. నాకు వీళ్ళది బాగా ట్రస్టెడ్ అనిపించింది. అండ్ జనరల్గా ఏంటంటే కొంచెం మనం లోకల్ షాప్స్ ఇలా చిన్న షాప్స్లో వాళ్ళు ఎక్కువ చూపించరు, ఎక్కువ ఫ్రీగా మాట్లాడనమాట. బట్ నాకు వీళ్ళ అప్రోచ్ బాగా అనిపించింది. చాలా ఫ్రెండ్లీగా, చాలా ఓపిక్గా చెప్తున్నారు. అండ్ మీరు ఎవరికైనా కావాలి అంటే కనుక వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. బట్ 1 or 2 days అయితే వాళ్ళకి రిప్లై రావడానికి వాళ్ళ నుంచి టైం పడుతుంది అనమాట. సో ఇవి అక్షయ తృతీయకి వచ్చింది. ఇది ఎగ్జాక్ట్గా నాకు ఫ్రైడే రిసీవ్ అయ్యాయి. ఆర్డర్ చేసిన ఒక 4 daysకి అలా వచ్చేసాయి. మ్యాక్స్ 2 to 4 daysలోకి వచ్చేస్తాయి అనమాట లొకేషన్ని బట్టి. సో ఇలా ఉంటుంది. మనం ఈవెన్ మట్టి గాజులతో కూడా పేరప్ చేసుకోవచ్చు వీటిని. సో మీకు డీటెయిల్స్ కావాలంటే ఇంకొకటి నేను వాళ్ళని అడిగాను అనమాట, ఇలా యూట్యూబ్ ఉంది, ఇలా పెట్టుకుంటాను వీడియోని. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన వీడియో కనుక మీరు చూపించి, అంటే ఇలాగ మన సేవింగ్ ఐడియాస్ ఛానల్లో చూసాము అని మీరు చెప్పి ఆర్ మన వీడియోస్ షేర్ చేసి కనుక వాళ్ళకి అప్రోచ్ అయితే 100 రూపీస్ ఆఫ్ కూడా ఇస్తామన్నారు. అంటే సేమ్ ఎగ్జాక్ట్ ఇవి నాది 28 grams కదా, 28 grams నాకు 4000 పడింది. సో మీకు సేమ్ ఇట్లానే అనుకోండి 100 రూపీస్ ఆఫ్, అంటే 3900కి అట్లా ఇస్తామన్నారు అనమాట. సో అది సో వన్స్ ఎవరైనా కావాలి అంటే రీచ్ అవుట్ అవ్వండి, వాళ్ళ నుంచి రిప్లై వస్తుంది. మ్యాక్స్ మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాలో వాళ్ళది కొంచెం లేట్ రిప్లై ఉండొచ్చు. మేబీ వాట్సాప్కి మెసేజ్ చేయండి. అప్పుడు ఏంటంటే మీకు వాళ్ళ క్యాటలాగ్ అన్నీ కనిపిస్తాయి ఏముందని. లేదు అంటే వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది రీసెంట్గా. సో నేను అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ట్యాగ్ చేస్తాను. ఎవరైనా ఒకవేళ మదనపల్లి ఉండే వాళ్ళైతే ఇది వాళ్ళ అడ్రస్ అనమాట. సో ఈ అడ్రస్కి వెళ్ళి కూడా మీరు షాప్ ఉంది కాబట్టి పర్చేస్ చేయొచ్చు. సో ఎవరైతే ప్రజెంట్ సిల్వర్ అన్నది కూడా ఇన్వెస్ట్మెంట్, నేను దాని మీద ఫర్దర్ సిరీస్ చేస్తాను. రీసెంట్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి సిల్వర్ కూడా ఫ్యూచర్లో చాలా రేట్ పెరిగే ఛాన్స్ ఉంది. మన గోల్డ్ కొనలేనప్పుడు మనం సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో సిల్వర్ మీద ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత రేట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఫర్దర్ సిరీస్లో అయితే డిస్కస్ చేస్తాను. కాబట్టి ఇలా మన సిల్వర్ జ్యువెలరీ కానీ గోల్డ్ బ్యాంగిల్సే లేదా గోల్డ్ జ్యువెలరీ కావాలి అంటే ఇలా సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ జ్యువెలరీస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అని నాకు రీసెంట్గా పర్చేస్ చేశాక అనిపించింది. సో వీళ్ళ దగ్గర కొంచెం నాకు బెస్ట్ డీల్ అయితే అనిపించింది. రిమైనింగ్ చూసాను నేను, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి. సో ఎవరికన్నా కావాలి అంటే కనుక ట్రై చేసి చూడండి ఇది వీడియో.